హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పన్నీర్ ఫ్రైడ్ రైస్. పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ముందుగా ఒక 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని దాన్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ముందుగా మరగవుతున్న వాటర్లో పన్నీర్ క్యూబ్స్ని మొత్తం వేసేయాలి. అలా కొద్దిసేపు వాటిని మరగనివ్వాలి. ఇప్పుడు మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని తరిగిన ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలను బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిన్నగా చాప్ చేసిన బీన్స్ మరియు క్యారెట్ ముక్కలు వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించిన అన్నం తీసుకొని అదే మిక్చర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆ ఉడికించిన అన్నంని బాగా మిక్స్ అయ్యే విధంగా క్యారెట్ బీన్స్తో పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరోవైపు ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులో ముందుగా ఉడకపెట్టిన పన్నీర్ క్యూబ్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. స్పూన్తో కలపకుండా ఇలా పట్టుకోడితో బాగా కలుపుకోవాలి. రైస్ కొద్దిగా కుక్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు మరియు 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నం మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా వేసుకొని అందులో వెనిగర్ సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ అండ్ టమాటా సాస్ అన్ని సాసెస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అన్ని సాసెస్ వేయడం ద్వారా మనకి ఫ్రైడ్ రైస్కి ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చి స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ టైప్ మనకి మంచి ఫ్లేవర్ అనేది మనకి యాడ్ అవుతుంది. ఇలా కొద్దిసేపు రైస్ హీట్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని మొత్తం రైస్లోకి యాడ్ చేసుకోవాలి. రైస్లోకి యాడ్ చేసుకున్న తర్వాత పన్నీర్ క్యూబ్స్ విరిగిపోకుండా స్లోగా పన్నీర్ని రైస్తో మిక్స్ చేసుకోవాలి. 2 to 3 minutes వరకు ఇలా లో ఫ్లేమ్లో పన్నీర్ క్యూబ్స్ మొత్తం అందులో ఇన్వాల్వ్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని దాన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 to 10 minutes వరకు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో బాగా కుక్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి లిడ్ తీసి స్లోగా కిందికి వెళ్ళి బాగా కలుపుకోవాలి. మరి ఇచ్చుకోపోకుండా నార్మల్గా లో ఫ్లేమ్లో స్లైట్గా స్లోగా కలుపుకోవాలి. ఇక వేడివేడిగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ సర్వ్ చేసుకోండి. ఇదే పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకునే విధానం.